వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని గ్రహింపలేకపోతా ఉందట. వెలుగు ఈ అంశం చీకటి దేనికి సాదృశ్యముగా ఉంది? అయితే ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంది? చీకటి ఎందుకు దాన్ని గ్రహించుకోలేకపోతుందో కొన్ని విషయాలను నేర్చుకొని త్వరగానే నా మాటలు నేను ముగిస్తాను. ప్రియదేవుని సంగమా రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట యోహాను భక్తుడు రాయిస్తున్న, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాటను చదువుకుందాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ అలాంటి ఒక మంచి మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చీకటి దానిని గ్రహింపకుండెను అనే మాటను, ఈ మాటను ఈరోజు మనము ధ్యాన అంశముగా ధ్యానించబోతా ఉన్నాం. అసలు వెలుగేమిటి, ఆ వెలుగు ఎక్కడి నుంచి చీకట్లోకి వస్తుంది అనేది కూడా మనం ముందు నేర్చుకుందాం. 3వ వచనం కానించి మనము చదువుదాం, లేదా 1వ వచనం కానీ చదువుదాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు అనగా ఎవరు? ఆయన. దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపన్న చీకటిలో ఉన్న వారిని విడిపించి వెలిగించి కలుగు చేయాలనుకున్నాడు. మనం చూస్తాము, ఆది దంపతులైన అవ్వ ఆదాములు వెలుగులో ఉన్నారు. వారు ఎప్పుడైతే దేవుని మాటను మీరి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారో వారిలో ఉన్న జీవము పోయింది. వెలిగించుటకు అనగా ప్రతి మనిషికి జీవమును కలుగు చేయుటకు, నిత్య జీవమును కలుగు చేయుటకు, నిత్య నరకమనే చీకటిలో నుండి, నిత్య నరకమనే మరణములో నుండి, నిత్య పాపమనే చీకటిలో నుండి వెలుగులోకి నడిపించటానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చెను. ఇప్పుడు గట్టిగా ఎందుకు వచ్చాడయ్యా మనకు అడుగు అంటే, ప్రతి మనిషిని వెలిగించటానికి వచ్చాడట. అవునా? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, అనే మాట. దీపము వెలిగించిన తర్వాత ఇది మంచము కింద కొంచెం కింద పెట్టక దీపపు స్తంభం మీద పెట్టమంటాడు. ఎందుకని? చీకట్లో ఉన్న వారికి వారు కూడా వెలుగులోకి రావాలని అర్థం. బైబిల్లో వండర్ఫుల్ మాట రాయబడుతుంది, చీకట్లో నుండి వెలుగులోకి పిలిచిన వారి గుణప్రజలమై ఉన్నామంటాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో ప్రేమను బిడ్డలారా, ఈ మాటలన్నీ మీరు చూస్తే ఒకసారి గమనించండి. చీకటి గ్రహించలేకపోతుందట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటిని అది గ్రహింపలేకపోతుంది, చీకటి దానిని గ్రహించలేకపోతుందంట. నిజమే కదండి? ఈరోజు చాలామంది మనుషులు క్రీస్తు యేసు ప్రభువారు మనకి జీవమునిచ్చుటకు, మనల్ని వెలిగించుటకు, మనల్ని పరిశుద్ధపరచుటకు, మన నీతిమంతులుగా చేయుట కొరకు, నిత్య నరకము నుండి తప్పించుటకు, పాపిని వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమంది ఆయనను అంగీకరిస్తూ ఉన్నారు? ఎంతమంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు? ప్రేమైన దేవుని సంగమా, ఈ మాటను చూస్తే అదే గుర్తుకు వస్తూ ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఏ వెలుగట? మహిమతో నింపబడిన యేసయ్య మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడంట. వెలుగుకి సాదృశ్యముగా ఉన్నది. చీకటి అనగా పాపమున సాదృశ్యముగా ఉన్నది. అంటే జీవములోకి తీసుకురావాలని ఆయనే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, వెలిగించటానికి వచ్చాడు. గ్రహించలేకపోతే వెలుగును చీకటి ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నది? చీకట్లో ఉన్న మనిషి సువార్తలోని 3వ అధ్యాయం 19వ వచనములో ఏమని రాయబడి మంచి మాటను తెలియజేస్తా ఉన్నాడు. చదువుతానా? వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమంచిరి, వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమించిరి. చూసారండి,
ఆ వెలుగు లోకములకు వచ్చింది కానీ మనుషులలో ఉన్న వారి క్రియలు చెడ్డవైనందున అమ్మో వెలుతురులోకి వస్తే నా చేసే పనులు కనిపిస్తాయి, అవన్నీ వదిలిపెట్టుకోవాలంటే నాకెట్ట కుదురుద్ది, నేను విడిచిపెట్టుకోలేను. అమ్మో అక్కడికి వెళితే నా బ్రతుకు కనపడుతుంది, నేను చేసే పనులు కనిపిస్తాయి, కాబట్టి వాటిని విడిచిపెట్టి నేను బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి నేను వెలుగు దగ్గరికి రాలేను, వెలుగుని నేను అంగీకరించలేను. అవును కదండి. ఈ రోజున యేసు ప్రభువు విచారం మానేయాలి, ఇంకా చేయకూడని వాటన్నిటిని ఆ వెలుగుని లారా. అవునా కాదా? మీరు ఆలోచించండి. వద్దనుకొని వచ్చిన వారు కూడా మళ్ళీ వాటిలోనే కొనసాగుతున్నారుగా. ఇంకా అసలు అంగీకరించిన వాడు ఏమొస్తాడు? మీరు ఆలోచించండి. నాకు ఇవేమీ వద్దని మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేస్తాం. ఏమంటాం? అయ్యా ఇక నాకు ఈ పాపం వద్దు, ఈ లోకం వద్దు, ఏమి వద్దయ్యా అని అంగీకరించి అవి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఉండలేక అవే కావాలని వాటి వెంటబడి పరుగెత్తుతూ ఉంటారు. చీకటి ఇంకా వెలుతురిని గ్రహించిందంటారా? విడిచిపెడతారు కానీ అనుసరిస్తారంటారా? మీరు ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. వారి క్రియలు చెడ్డవైనందున వెలుతురు దగ్గరకు రాలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆ వెలుతురులో మనం చేస్తున్న ప్రతి పాపము కనిపిస్తుంది కనుక ఆ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించటానికి ఇష్టపడలేరు. వెలుగుని ఏం చేస్తుందంట? గ్రహించలేకపోతుందంట. ప్రేమ బిడ్డలారా రండి, ఎవరైనా యేసయ్య దగ్గరికి రండి నాన్న అంటే ఏమంటారు చెప్పండి? మంచి దేవుడేనండి ఆయన, మళ్ళీ ఆయన్ని తీసేసే మాట్లాడరు. యేసు ప్రభువారు చాలా మంచి దేవుడు అండి, గొప్ప దేవుడు అండి అంటాం కానీ మరి ఆయన నమ్ముకొని ఆయన అనుసరించండి అయ్యా అంటే ఏముందిలేండి అని అనేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే రావాలి అంటే అన్నీ వదిలిపెట్టుకోవాలి. హల్లెపడి గట్టిగా అన్నీ వదిలిపెట్టుకోవాలంటే ఏమవుతుంది ప్రేమ బిడ్డలారా? అండి, వెనక మరణం ఉంది, ముందు జీవం ఉంది. వెనక చీకటి ఉంది, ముందు వెలుతురు ఉంది. వెనక అగ్ని ఉంది, ముందు సంతోషం ఉందని లోతు బారికి చెప్తే వచ్చిందంటారా? చెప్పరేమండి? చీకటి వెలుతురిని గ్రహించిందా? కొద్ది లెక్కైతే వచ్చిందేమో వారి వెంట, తర్వాత మళ్ళీ ఎటు వెళ్ళిపోయింది చెప్పండి? విడిచిపెట్టి రమ్మంటే వెలుతురులోకి రావడానికి ఇష్టపడిందా? జీవం వైపు ప్రయాణం చేయడానికి ఇష్టపడిందా? లోకం వైపు చీకటి వైపే తిరిగింది కానీ, మరణం వైపే వెళ్ళింది కానీ, అగ్ని వైపే వెళ్ళింది కానీ, నిత్య జీవము నిత్య వెలుగైన దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడిందా ప్రేమ బిడ్డలారా? ఒకవేళ ఆమె ఇష్టపడిన ఆమెలో ఉన్న చీకటి క్రియలు ఆమెను ఎనికి లాక్కు వెళ్ళిపోయాయి. హల్లెపడి గట్టిగా ఆలోచించండారా ఈ రోజున. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. మనుషులు వెలుగుని ప్రేమింపక అంటే ఈ మాట వెలుగు అనే మాటకి నిర్వచనం ఏంటో తెలుసా? జీవము. గుర్తుపెట్టుకోవాలి మీరు. జీవమును కోరుకోక. చీకటి తర్వాత వచ్చేదేమిటి? మరణము. అంటే చీకటిని కోరుకుంటున్నారంటే అర్థం ఏంటి? మరణాన్ని కోరుకుంటున్నారు. జీవమును కోరుకునేవారు ఎంతమంది? మరణమును కోరుకుంటున్నారు ఈ రోజున. అందుకే ద్వితోపదేశ కాండంలో మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటో తెలుసా? 30వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. చూడుము, జీవమును మరణము నీ ముందు పెట్టాను, మేలును ముందు పెట్టాను, ఆశీర్వాదమును శాపము నీ ముందు పెట్టాను, వెలుగును చీకటి నీ ముందు పెట్టాను, నిర్ణయము నీదే. హల్లెలూయా గట్టిగా కోరుకో. ఏది కావాలి? జీవం కావాలా అంటే వెలుగు కావాలా అని, మరణం కావాలా అంటే చీకటి కావాలా నీకు? ఏం కోరుకుంటున్నారు ఈరోజు మనుషులు? వారు క్రియలు చెడ్డవైనందున, చెడుతనము వారికి గొప్పదైనందున మనుషులు వెలుతురును కంటే, జీవమును కంటే మరణమును, చీకటిని కోరుకుంటున్నారు. వెలుతురు దగ్గరకు రావడానికి ఇష్టపడట్లేదు. కారణం, వెలుతురు దగ్గరకు వస్తే నేను ఎలా ఉన్నానో ఆ వెలుతురులో నాకు కనిపిస్తుంది. అప్పుడు నాకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టాల్సి వస్తుంది.
కాబట్టి నాకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టలేను, కాబట్టి నేను వెలుతురు నా దగ్గరికి రాలేను, నేను చీకట్లోనే ఉంటాను. సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. వారి క్రియలు చెడ్డవైనందున చీకటిని ప్రేమిస్తున్నారే తప్ప వెలుగుని ప్రేమించట్లేదట. అవునా? చెప్పండి. యేసు ప్రభువారు నమ్ముకుంటే స్వాతంత్రం ఉండదు. కానీ యేసు ప్రభువారు నమ్ముకుంటే మంచివైన వాటిని మాత్రమే చేయాలి, చెడుకు మాత్రం దూరంగా ఉండాలి. అదే యేసు ప్రభువారు నమ్ముకోకపోతే మంచిని చేయొచ్చు, చెడును కూడా చేయొచ్చు. ఇక్కడ ఒకటే ఉంది, ఏంటి? మంచిని మాత్రమే చేయాలి. బైబిల్లో భక్తుడు అంటాడు, పరిశుద్ధుడైన పౌలు గారు ఏమంటాడంటే, అన్ని క్షేమాభివృద్ధిని కలుగు చేయవు. అంటే నాకు క్షేమాన్ని కలుగు చేసేదానినే చేస్తాను, అంటే వెలుగు మాత్రమే, వెలుగు సంబంధమైన కార్యాలు మాత్రమే చేస్తాను అంటాడు. హల్లెలూయా. చీకటిని ఎందుకు ప్రేమిస్తారు? చీకటిని ప్రేమించే వారిని ముగ్గురు మీకు పరిచయం చేస్తాను, మీరు గుర్తు చేస్తాను మీకు ఒకసారి. దొంగతనానికి వెళ్ళేవాడు ఏం కోరుకుంటాడండి? చీకటినే కోరుకుంటాడు. అవునా? ఎందుకు చీకటిని కోరుకుంటాడు చెప్పనా? అతడు చేస్తున్నది మంచి పని కాదు కదా. అవునా? అతను చేస్తున్న క్రియలు మంచివి కాదు కదా. అతను చేస్తున్న చెడ్డవి గనుక ఆ చెడు క్రియలు చేస్తూ ఎవరికైనా పట్టుబడితే ఖచ్చితంగా తగిన మూల్యము చెల్లించాలి కదా. అందుకని నేను వెలుతురులో ఉంటే అందరికి కనిపిస్తాను, చీకట్లో ఉంటే నేను ఎవరికి కనిపించను అని చీకటినే కోరుకుంటాడు. ఎవరో? దొంగతనానికి వెళ్ళేవా. సినిమాకు వెళ్ళిన వాడు, సినిమా థియేటర్కు వెళ్ళిన వాడు పొరపాటున ఒకవేళ కరెంటు ఒకవేళ చిచ్చు మీద చేయబడింది అనుకోండి, ఆపరేటర్కి, ప్రొజెక్టర్ ఆపరేటర్ ఒకవేళ పొరపాటున లైట్ ఆపే చిచ్చు వేయబోయి ఒకవేళ లైట్ వెలిగే చిచ్చు వేసాడు అనుకో, వెంటనే వెలుతురొద్దు, మాకో చీకటే కావాలి, ఆపివేయి అంటారు. అంటే అవి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాడికి ఏం కావాలట? చీకటే కావాలి. అలాగనే పాపం అనే బంధకాలలో, వ్యభిచారపు బంధకాలలో ఉన్నవారు ఉంటారు కొంతమంది. వారికి కూడా మేము ఎవరికంటే కనపడకుండా ఉండాలంటే మాకు చీకటే కావాలని కోరుకుంటారు. వీరందరూ చీకటిని కోరుకునే వారందరూ కూడా రేపు చీకటి కలిగిన స్థలములోకి వెళతారు. దానినే నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు సావుదని బైబిల్ చెప్పింది. ప్రేమ బిడ్డలారా, మీకు మాట చెప్తాను. ఒక వ్యక్తి పెళ్లి విందు చేస్తూ ఆ పెళ్లి విందుకి అనేకుల మందిని పిలిచాడట. ఆ పెళ్లి విందుకి అనేకులను పిలిస్తే ప్రేమను బిడ్డలారా, ఒకడు పెళ్లి వస్త్రము లేకుండా ఆ పెళ్లి విందుకి వెళ్ళి భోజనంలో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడట. ఈ భోజనం చేస్తూ ఉన్న వారిని రాజుగారు, నా కుమారుడికి వివాహానికి వచ్చారు, పిలువబడిన వారందరూ వచ్చారా లేదా, వారందరూ భోజనం చేస్తున్నారా లేదా అంటూ పరీక్షించడానికి ఒక్కసారి ఆ భోజన బంతిలో కూర్చున్న వారిని చూడటానికి వచ్చాడట. అయితే పెళ్లి వస్త్రము లేకుండా ఒకడు వచ్చి భోజనపు బంతిలో కూర్చొని తేరగా భోజనం చేసేస్తా ఉన్నాడు. హడావుడిగా భోజనం చేసేస్తా ఉన్నాడట. వచ్చేసాడు. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేకుండా నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడట. అంటే ఈ భోజనానికి రావాలంటే, ఈ పెళ్ళికి రావాలంటే పెళ్లి వస్త్రం కావాల్సిందేనా అంటూ చూస్తున్నట్టుగా దిక్కులు చూస్తూ ఉన్నాడంట. రాజుగారికి వెంటనే కోపం వచ్చి, ఎవరక్కడా? చిత్తం ప్రభువా, ఈ వ్యక్తిని పట్టుకొని తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టి చీకటి గదిలో పడవేయండి, అక్కడ పళ్ళు గురుకుటయు ఏడుపును మాత్రమే ఉండును. హల్లెలూయా గట్టిగా. వెలుగు వద్దనుకొని చీకటిని కోరుకున్న వాడి చివరి స్థితి ఏమిటో తెలుసా? పళ్ళు గురుకుటయు ఏడుపుయు చీకటి గది అనగా మరణాంధకారమైన అగ్ని, నిత్య నరకము, ఓ ఓ అంటూ వేదన పడే స్థలములోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ప్రేమ బిడ్డలారా. అందుకని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. చదువమ్మా, నెక్స్ట్ ఏమంటున్నాడు? లక్షణ ఆయన ఏమంటున్నాడు? దుష్కార్యములు చేయు వాడు వెలుగుని ద్వేషించును. తమ క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు
వెలుగునొద్దకు వాడు రాడు, వెలుగునొద్దకు రాడు. ఎందుకని? వాడి చెడ్డ క్రియలు బయటపడతాయి కనుక. మీకు విషయం చెప్పనా, బైబిల్లో తప్పులు ఉన్నాయని ఒక ఆయన నిరూపించాలని చదివాడంట. ఆయన ఈ బైబిల్ చదివే కొందికి బైబిల్లో తప్పులు కనపడలేదంట, కానీ ఈయనలో ఉన్న తప్పులు కనపడ్డాయంట. వెంటనే తప్పులు ఒప్పుకొని ఆ బైబిల్ అంగీకరించాడంట. కొట్టుగడికి చెప్పట్లు ఒక ఆయన. మనము మనుషులకు దగ్గరయ్యే కొందికి ఆ మనుషుల్లో ఉన్న తప్పులు మనకు కనిపిస్తాయి. హలో వినండి, మనము దేవునికి దగ్గరయ్యే కొందికి మనలో ఉన్న తప్పులు మనకు కనిపిస్తాయి. హల్విపడి గట్టిగా. ఆ కనిపించిన తప్పులను ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాడు. ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా దేవుణ్ణే విడిచిపెట్టి దూరంగా వెళితే నిత్య అగ్నికి ఆహుతవుతాడు. హల్విపడి గట్టిగా. అది లేఖనము చెప్తా ఉన్నది. ఎందుకు ద్వేషిస్తున్నాడయ్యా వెలుగునంటే? వాడి క్రియలు చెడ్డవి గనుక. అదే చెప్పాడమ్మా, ఎంత చక్కగా రాస్తా ఉన్నాడు చూడండి. దుష్కార్యము చేయుచు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనపడునట్లు వెలుగునొద్దకు రాడు, వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు వస్తే వాడు దుష్క్రియలు కనిపిస్తాయి కనుక వెలుగుని ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడు. ప్రతి మనిషిని వెలిగించుచూ ఉండిన కానీ ఆ వెలుగు ఏం చేస్తుందంట? గ్రహించుకోలేక. ఆ చీకటి ఏం చేస్తుందంట? ఆ వెలుగుని గ్రహించలేకపోతుంది. ఇంకొక మాటను కూడా మీకు చూపిస్తాను. దీన్ని బలపరిచే వాక్యము 1 కొరింథీ 2:14 మీరు చూడండి. దీన్ని బలపరిచే వాక్యం ఇంకోటి చూపిస్తాను రండి ప్రేమ బిళ్ళారా. రెఫరెన్స్ మీరు చదవాలా. 1 కొరింథీ 2:14 చదవండి నాన్న. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆత్మానుభవము చేతనే గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడి ఎవని చేత వివేచింపబడడు. హల్లెలూయా గట్టిగా ప్రేమ. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన వారికే తెలుస్తుందండి. చెప్పండి, ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి వేరొక భాష మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుందంటారా? నాకు రాని భాష నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నాకు అర్థమవుతుందంటారా? అర్థం అవదండి. అందుకని బైబిల్ భాష లేదా ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఎవరికి తెలుస్తుందయ్యా అంటే ఆత్మ ఉన్న వారికే తెలుస్తుంది. అందుకని అంటాడు దేవుడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు. బ్రతుకుతాడు, వాటిని వెంబడిస్తాడు, ఆ శరీర సంబంధమైన వాటిలోనే చివరికి నశించిపోతాడు. ప్రేమ బిడ్డలారా, అందుకంటున్నాడు ఎవరికి అర్థమవుతుంది? దేవుని మాటలు ఈ రోజున చాలామందికి వెర్రితనంగా ఉంటుంది. సినేము కాదు కదా. మీ వీధుల్లో, మీ గ్రామములో, మీ బజారులో ఎక్కడైనా కానీ అక్కడ ఏదైనా దేవుని మంచి మాటలు పలుకుతూ ఉంటే దాన్ని బంద్ చేయటానికి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఇంకేదైనా పాపము జరుగుతున్నా దాన్ని ఖండించి దాన్ని ఆపడానికి ప్రయత్నం చోట మాత్రము దాన్ని అడ్డు. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని కార్యములు లేదా వెలుగు సంబంధమైన కార్యములు వారికి తెలియక, వారి మనస్సును గ్రహించుకోలేక అవి వారికి వెర్రితనముగా కనిపిస్తున్నాయి, విరోధముగా కనిపిస్తున్నాయి, ద్వేషించే విధంగా కనిపిస్తున్నాయి, కోపమును రేపేటట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచించండి. నేను చెప్తాను, మీరు బైబిల్లో కానీ ఒకప్పుడు నేను తాగుబోతుని, తిరుగుబోతుని, తిండుబోతుని, భార్య పిల్లలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించిన వాడను. నా చేతులతో నేనే తినకూడని వాటిని తిని, తాగకూడని వాడు తాగి నా ఇంటిని, నా ఒంటిని, నా కుటుంబాన్ని గుల్ల చేసుకున్నాను. ఎప్పుడైతే ఒక సేవకుడు వాక్యం చెప్తా ఉంటే నేను విన్నానో, నా మనసును మార్చుకున్నాను, నా బ్రతుకును మార్చుకున్నాను. ఈరోజు నా కుటుంబం, నేను, నా భార్య, నా పిల్లలు సంతోషంగా ఉన్నామయ్యా అని
వేల సంఖ్యలో సాక్ష్యం చెప్తున్నారు. ఎక్కడైనా దేవుని మాటలేని నేను పాడైపోయినా అన్నవారు ఉండరండి. హలిపడి గట్టిగా బాగుపడ్డామండి అన్నవారు ఉంటారేమో. హలిపడి గట్టిగా వ్యభిచారులు మారారు, దుర్మార్గులు మారారు, జోజగాలు మారారు, మహానుభావులుగా మారారండి. ఎందుకు బైబిల్లో మనం చూస్తాము, మర్దలేనా అని ఒక ఆమె ఉన్నది. వ్యభిచారముతో తన శరీరం పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఆస్తిని కూడబెట్టుకుంటున్నాడు. దానిని వెతికి రక్షించడానికి వచ్చానని దిగిరావయ్యా బాబు, నువ్వు చచ్చే స్థితిలో ఉన్నావు, నరకానికి పోయే స్థితిలో ఉన్నావు, చీకట్లో ఉన్నావురా బాబు అన్నాడు. త్వరగా దిగి వచ్చేసాడు. అతని ఇంటికి రక్షణ వచ్చింది. ప్రేమ బిడ్డలారా, అడగక మునిపే అన్నీ ఇచ్చావు, నన్ను అందరిలోన మిన్నగా ఉంచావు. సృష్టికర్త యేసయ్యా, నీకు సాటి ఎవరయ్యా? నీ రుణం నేనెట్లు తీర్చగలనయ్యా? నీ రుణం నేనెట్లు తీర్చగలనయ్యా? అడగక మునిపి అన్నీ ఇచ్చావు. బాగుబోగు చూచుటకై తల్లిదండ్రులనిచ్చావు, నాకు తోడు నీడ ఉండుటకై భార్య బిడ్డలనిచ్చావు. నా బాగుబోగు చూచుటకై తల్లిదండ్రులనిచ్చావు, నాకు తోడు నీడ ఉండుటకై భార్య బిడ్డలనిచ్చావు. గాలినిచ్చావు, నాకై నీరునిచ్చావు, ఆత్మనిచ్చావు, నాకై ఆరోగ్యమిచ్చావు. ఆత్మనిచ్చావు, నాకై ఆరోగ్యమిచ్చావు. అడగక మునిపే అన్నీ ఇచ్చావు, నన్ను అందరిలోన మిన్నగా ఉంచావు. నీ అడుగు జాడలో నడుచుటకై దయా కిరీటమిచ్చావు, నేను బ్రతికి స్తుతించుటకై నీ కృపాక్షేమమిచ్చావు. నీ అడుగు జాడలో నడుచుటకై దయా కిరీటమిచ్చావు, నేను బ్రతికి స్తుతించుటకై నీ కృపాక్షేమమిచ్చావు. బుద్ధినిచ్చావు, నాకై జ్ఞానమిచ్చావు, బలమునిచ్చావు, నాకై ఆయుష్నిచ్చావు. బలమునిచ్చావు, నాకై ఆయుష్నిచ్చావు. అడగక మునిపే అన్నీ ఇచ్చావు, నన్ను
అందరిలోన మిన్నగా ఉంచావు. పాపభారము తొలగించుటకై ప్రాణమిచ్చావు. నేను నిత్యము నీతో ఉండుటకై జీవ కిరీటమిచ్చావు. నా పాపభారము తొలగించుటకై ప్రాణమిచ్చావు. నేను నిత్యము నీతో ఉండుటకై జీవ కిరీటమిచ్చావు. నీ రక్తమిచ్చావు, నాకై రక్షణిచ్చావు. నీ నీతినిచ్చావు, నాకై పరలోకమిచ్చావు. నీ నీతినిచ్చావు, నాకై పరలోకమిచ్చావు. అడగక మునిపే అన్నీ ఇచ్చావు. నన్ను అందరిలోన మిన్నగా ఉంచావు. సృష్టికర్త యేసయ్యా, నీకు సాటి ఎవరయ్యా? నీ రుణం నేనెట్లు తీర్చగలనయ్యా? నీ రుణం నేనెట్లు తీర్చగలనయ్యా? అడగక మునిపి అన్నీ ఇచ్చావు.